నువ్వులన్నీ బాగా కడుక్కున్న తర్వాత ఒక రోజంతా ఎండలన్నీ ఎండపోయాలండి. బాగా ఎండిపోయిన తర్వాత చేటలన్నీ నువ్వులన్నీ పోసుకోవాలి. పోసిన తర్వాత ఏంటంటే ఇలాగ చెరగాలండి. మా అమ్మగారు అన్న చెరుగుతున్నారు కదా, చెరిగిన తర్వాత ఏంటంటే పొట్టు అలాగే ఇసుకలాడితే ముందుగానే వచ్చేస్తుందండి. ఈ కింద పడుతుంది కదా, ఇదంతా డస్టే. మొత్తానికి అయితే నువ్వులన్నీ ఒక రోజంతా కడిగి ఆరబోసుకున్నామండి. బాగా ఎండాలి. చూస్తున్నారు కదా ఈ నువ్వులన్నీ ఎంత బాగా ఎండియో. స్మెల్ అయితే అదిరిపోతాయండి. ఎండ బాగా కాసిందంటే ఇటు స్మెల్ కూడా చాలా సూపర్ ఉంటుంది అసలు. ఈ ఎప్పుడు తిందామా ఈ చిమ్మిడి అని నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. కొంతమంది ఏంటంటే లడ్డు అంటారండి, నువ్వులు లడ్డు అంటారు. కొంతమంది ఏంటంటే చిమ్మిడి అంటారండి, ఎక్కువ మంది చిమ్మిడి అంటారు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ చిమ్మిడి అన్నది దంచడం చాలా ఈజీ అనండి, కాకపోతే దీని ప్రాసెస్ చాలా కష్టం. ఏంటంటే ఇది ఒకరోజు అంతా శుభ్రం చేయాలి, బాగా కడగాలి, తర్వాత ఈ పొట్టంతా తీసేయాలి, తర్వాత బాగా చేటలన్నా చెరగాలి, ఈ తొక్కు తర్వాత ఇసుక మొత్తం అంతా తీయాలండి. దీనికే చాలా ఎక్కువ టైం అన్నది పడిపోద్ది. చిమ్మిడి అన్నది చాలా త్వరగా అన్నది అయిపోద్ది. ఇప్పుడు ఈ చిమ్మిడి అన్నది ఎలా దంచుతారో ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ ఏంటంటే ఈ నువ్వులు అన్నవి ఈ రోళ్ళు అన్నది వేసుకోవాలండి. వేసిన తర్వాత ఈ తిరగల ఇదే ఈ రోగలతో అన్నది మనం దంచుకోవాలి. బాగా దంచిన తర్వాత ఏంటంటే ఆ మధ్య మధ్యలో మనం బెల్లం అన్నది మనకి తగినంత బెల్లం అన్నది వేసుకుంటే సూపర్ ఉంటుందని టేస్ట్ అన్నది. మీరు ఎప్పుడన్నా మీ ఊర్లోని కానీ లేకపోతే ఈ సీజన్లో కానీ ఎప్పుడన్నా దంచుకున్నట్లయితే కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకెందుకని లేటు, మనం సిమ్మిడి ఎలా చేయాలో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా సరే ఇలాగా దంచే వీడియోలు ఉన్నా అలాగే మసాలా నూరే వీడియోలు ఉన్నా మా అమ్మగారి సహాయం అన్నది నేను తీసుకుంటానండి. ఎందుకంటే మా అమ్మగారు సహాయం వల్లే కొన్ని వీడియోలు అన్నీ చాలా త్వరగా అయిపోతున్నాయండి. ఫస్ట్ అయితే నువ్వులు పోయాలండి. పోయినామా నువ్వులు సరిపోతాయా? ఓకే, ఫస్ట్ అయితే నువ్వులనే పోసుకున్నామండి. ఇప్పుడు దంచుకోవాలి బాగా. మా అమ్మగారు దంచుతున్నారు కదండి, ఇది రోల్ అండి, ఇది రాత్రి రోలి. అలాగే చక్కెర రోళ్ళు కూడా ఉంటాయి. ఆ చక్కెర రోళ్ళు అనే మనకి ప్రస్తుతానికి అందుబాటులోనే లేవు. అలాగే దంచుతున్నారు కదండి, అది రోకలు ఉంటాయండి ఎక్కువ, అంటే ఇద్దరు ముగ్గురు దంచుతారు. ప్రస్తుతానికి అయితే ఒకటి ఉంది. తర్వాత మా పక్కింటి వాళ్ళండి, అదే మా పిన్నాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి నేను కూడా దంచుతాను. స్మెల్ కూడా అదిరిపోతుందండి. అప్పుడే సూపర్ ఉంది, అదిరిపోతుంది కదని చెప్పి ఇప్పుడు చెయ్యడితే మెత్తగా అయిపోద్ది. నువ్వుల లడ్డు కావాల్సిన ఏంటంటే నువ్వులండి, తర్వాత ఏంటంటే బెల్లం అన్నది కావాలి. మా అమ్మగారు ఏంటంటే ఈ చిముళ్ళు అన్నది ఎక్కువగా ఈ తెల్ల బెల్లం అన్నది చాలా బాగుంటుందని చెప్తున్నారండి. నల్ల బెల్లం అన్నది బాగోదని చెప్తున్నారు. నేనైతే ఈ వీడియో మొదలు పెట్టిన కాడి నుంచి నువ్వులు పక్క నుంచి తినుకుంటూ వస్తున్నానండి. అంత బాగుంటాయి నువ్వులు అన్నది, చాలా బాగుంటాయండి. అలాగే మా అమ్మగారు వాళ్ళు దంచుతారు, మనం లోపల నుంచి అన్నది బయటకు వచ్చేస్తాయి కదా, ఈ నువ్వులు అన్నది లోపల తోయాలి, బయటికి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇలాగ దంచినప్పుడు ఏంటంటే భుజబలం అన్నది ఎక్కువ ఉండాలండి. మా గిరిజన ప్రజల దగ్గర ఏంటంటే ఈ బాగా ఇలాగ దంచుతారు కాబట్టి ఈ భుజబలం అన్నది తర్వాత ఏంటంటే ఎక్కువగా ఓపిక అన్నది ఉంటుందండి. చూస్తారు కదా, ఈ దంచడానికి కూడా చాలా ఓపిక ఉండాలి, అలాగే బలం కూడా ఉండాలండి. మా అమ్మగారు అయితే రెస్ట్ తీసుకున్నారండి, ఇప్పుడైతే నేను దంచుతున్నాను. నేను దంచుతుంటే ఈ నువ్వులు అనేది సరిగ్గా నలగట్లేదండి, బాగా మెత్తగన్నది అవ్వట్లేదు. అదే మా అమ్మగారిని దంచుతున్నారంటే చాలా మెత్తగన్నది నలిగిపోతుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుందండి, నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. చలనా, ఈరోజు మేకలు నిప్పుకెళ్ళలేదా? రొట్టె తీస్తావు, సాయంత్రం నిప్పుకెళ్తావా? సాయంత్రం సరే సరే. పోసినది ఇది తీసే అందులో పోనా? ఓకే, ఇదైతే నలిగిపోయిందండి. ఇప్పుడు ఈ మట్టి పాత్రలో కన్నా తీసేసుకొని పలువులో కన్నా పెట్టుకుందాం. చాలా బాగా మెత్తగా నలిగిపోయింది. అబ్బా నల్ల మొత్తం చాలా బాగుంది. ఇలా దంచుకున్నదంతా ఈ పల్లెలో కన్నా తీసుకుందామండి. ఓకే ఓకే, ఫస్ట్ అయితే దంచుతామండి. ఇప్పుడు రెండోసారి అన్నది దంచుతున్నాం. ఇలాగ దోశలతో ఇలాగ తీసుకొని ఇలాగ రోల్లో కన్నా దోస్తున్నాను.
మా అమ్మగారు అలాగే దంచుతున్నారండి. అలాగే దంచుతా ఏంటంటే కొంచెం స్పీడ్ అన్నది పెంచారు. ఏది దంచినా సరే చాలా త్వరగా అన్నది అయిపోద్దండి. అలాగే చాలా మెత్తగా అన్నది చాలా బాగా అన్నది దంచుతారు మా అమ్మగారు అయితే. మా అమ్మగారు ఏమంటున్నారంటే అండి, ఇప్పుడు ఇందాక మనం దంచాం కదా, అది కూడా వేసి ఇప్పుడు రెండు కలిపేసి బాగా దంచుదాం అంటున్నారండి. ఇప్పుడు పల్లెలో తీసుకున్నది రోల్లోకి అన్నది పోస్తున్నాను. ఓకే, దంచాం పల్లి. ఒకసారి మీరు బాగా గమనించండి, మా అమ్మగారు అన్నది చాలా ఈజీగా అన్నది దంచుతున్నారు. ఇలా దంచుతానే ఒక చేతి ఇలా దంచుతానే ఒక చేతి అన్నది బాగా సరిదిద్దుతున్నారండి. లోపలికి అన్నది ఈ నువ్వులన్నీ వేస్తున్నారు, వేసిన తర్వాత బాగా అన్నది దంచుతున్నారు. ఇదైతే 5-6 కిలోలు అన్నది ఉంటుందండి బరువు. అంటే కొంచెం చెక్క కదా, బాగా ఎండిపోయిన చెక్కనే సరే చాలా ఎక్కువ బరువు అన్నది ఉంటుందండి. అమ్మ బాగా నలిగిపోయిందా? బెల్లం వేసానా? బెల్లం వేసి అంత వేసానా మొక్కేనా? మొత్తం వేసానా? అది మొక్కలు చేస్తా. ఇంతమ్మా. ఇప్పుడైతే బెల్లం అన్నది వేసుకున్నామండి. బెల్లం వేసిన తర్వాత ఇంకా స్వీట్ అన్నది వస్తుంది, అంటే కొంచెం ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చీమిడి అన్నది సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే బెల్లం అన్నది వేసామండి. మా అమ్మగారు అయితే కొంచెం స్పీడ్ అన్నది పెంచారు, ఇంకా బాగా దంచుతున్నారండి. స్మెల్ అయితే ఇక్కడికి వస్తుంది, చాలా బాగుందండి. అలాగే మా చిన్నాన్నగారు అన్నది ఎలా దంచుతున్నారు ఏంటి మొత్తం అన్ని గమనిస్తున్నారు. మా చిన్నాన్నగారు అన్నది వేసారండి. మేక సాయంత్రం ఇప్పుతా సాయంత్రం ఇప్పుడే బాగా మేస్తాయి. అక్కడికే తాండదడికైనా తీసుకెళ్తాం. చిన్న మీ రోజుల్లో ఈ నువ్వులు చిమ్ముడు అన్న తినివారా చిన్న? పూర్వం ఇదే పండించుకొని నూనె గానుగా ఆడించుకొని ఆ నూనె పచ్చళ్ళు నువ్వులు పచ్చళ్ళు చేసుకొని నూనెతో తినేవారు. ఇప్పుడు ఏం తింటున్నారు? అన్నీ పిండి తిండి. నిజమే చిన్న నువ్వు అన్నట్టు. ఇప్పుడైతే ఇంకోసారి మనం బెల్లం అన్న తీసుకుంటున్నామండి. 1 కేజీ నువ్వులకి వచ్చేసి 1 కేజీ అన్న మనం బెల్లం అన్న తీసుకోవచ్చు. లేదంటే మీ ఎక్కువ స్పీడ్ తింటామంటే ఇంకెక్కువ వేసుకోవచ్చండి బెల్లం అన్నది. మేమైతే చిన్న చిన్న ముక్కల కింద అన్నది ఇలా బెల్లం అన్నది కట్ చేసుకొని ఇలా రోల్ అన్నది తీసుకుంటున్నామండి. తెచ్చమ్మా. ఇలా దంచపోతుకి చాలా మెత్తగా అన్నది నలిగిపోతుందండి. ఇలా దంచినప్పుడు ఏంటంటే బయటికి అన్నది పోద్దండి. పోయిన తర్వాత మా అమ్మగారు అలా దంచినప్పుడు నేను ఈ 2 చేతులతో అన్నది ఇలాగ లోపలికన్నా తొయ్యాలి. ఇంకా చూస్తున్నారు కదా, లోపలికన్నా తొయ్యాలి. నేనైతే కిలో నువ్వులకి కిలో బెల్లం అన్నది వేస్తున్నానండి. ఇందాకైతే 2 ముక్కలన్నీ వేసాం కదా, ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని ఈ రోట్లో అన్నది వేసుకోవాలి మళ్ళీనా. చూస్తున్నారు కదండి, చాలా మెత్తగా అన్నది నలిగిపోతుంది ఇలాగ దంచపోతుకి. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఇలా మామూలుగా సరదా తీస్తున్నామండి. సరదా తీసినప్పుడు ఏంటంటే మా నాన్నగారు పూర్వం మీరేం దంచారని చెప్పి మా నాన్నగారు అన్నది వచ్చారండి. ఇప్పుడు మా నాన్నగారు అన్నది దంచుతున్నారు. నాన్న అప్పుడులోని నువ్వులన్నా తినివారు నాన్న ఇలా నువ్వు మరి బాబు అంత గట్టిగా పనిచేస్తున్నాము కొరేటనుకుంటున్నా. ఈ రోజైతే మా ఫ్యామిలీ మొత్తం అన్నది ఈ చిమ్మిడి అన్నది దంచుతున్నామండి. మామూలుగా సరదాగా అలాగా వీడియో తీసి పెడదాం అనుకున్నా యూట్యూబ్లో అన్నది. మొత్తం ఈ వీడియోలో అయితే మా ఫ్యామిలీ మొత్తం అందరూ కనబడతారు. అలాగే సరదాగా అలాగా ఒకరికొకరు సాయం చేసుకుంటున్నామండి. ఇప్పుడు దాకా మా అమ్మగారు అన్నది దంచారండి. దంచిన తర్వాత ఏంటంటే అలిసిపోయిన వల్ల మా నాన్నగారు అన్నది వచ్చారు. వచ్చిన వెంటనే మా నాన్నగారు అన్నది చాలా సులువుగా అన్నది దంచారండి. దంచిన తర్వాత ఏంటంటే రౌండ్గా అన్నది అట్టగడేసింది. అట్టగట్టి లోపలికి అన్నది కొంచెం వెళ్ళిపోతుందండి. దానికే లోపలికి అన్నది పడిపోతుంది.
చూస్తున్నారు కదా ఇదంతా పైకి అన్నది వచ్చేస్తుంది. ఓకే, ఇలాగ ఎప్పటి వరకు దంచాలంటే అండి దీనికి ఆయిల్ అన్నది బాగా నూనె అన్నది వస్తుందండి. ఒకసారి మీరు చూడండి, నూనె అన్నది అంటుకుంది కదా, ఇదంతా నువ్వుల నూనె. ఇలాగ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే బాగా నలిగిపోయిందని మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు చాలా స్వీట్ అన్నది ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు పలువులో కన్నా తీసుకుందాం. ఇదంతా ఒక వంట కింద చేసి మీకు చూపిస్తాను. దంచడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మా అమ్మగారు ఏంటంటే వంటలన్నీ చుట్టి ఈ మట్టి పాత్రలన్నీ వేస్తారండి. ఒకసారి మీరు చూడండి, ఇలా చుట్టేటప్పుడు ఏంటంటే ఎవరో నూనె వేసినట్టు అన్నది ఉంటుందండి. రౌండ్గా అన్నది మనకి నూనె అన్నది ఆయిల్ అన్నది తట్టుకుంటుంది చేయికి అన్నది. వండ కూడా చాలా చక్కగా అన్నది రౌండ్గా అయిపోద్దండి మనం ఇలా చుట్టేటప్పుడు. చూస్తున్నారు కదా, ఇదే వండ. ఒకసారి మీరు చూడండి, చాలా బాగుంది కదా, నూనె కూడా చాలా బాగా దిగిందండి. ఒకసారి మా అమ్మగారు చేతిని అన్నది బాగా గమనించండి. మా అమ్మగారు ఇలాగ చుడుతున్నప్పుడు ఏంటంటే చేతికి మొత్తం అంతా ఆయిల్ అన్నది తట్టుకుందండి. ఇలాగ ఆయిల్ అన్నది దిగితే మాత్రం బాగా దంచినట్టు అన్నది అర్థం చేసుకోవాలి. సూపర్ ఉంటుంది ఈ టేస్ట్ అన్నది. ఇప్పుడు మనం చూద్దాం, తిని ఎలాగుందో మీకు చెప్తానండి. కరెక్ట్గా నువ్వులు బాగా ఎండగానే ఎండేయండి. తర్వాత ఏంటంటే బెల్లం కూడా మనకు తగినంత బెల్లం అన్నది వేసుకున్నాం. సూపర్ టేస్ట్ అన్నది ఉంది. మా అమ్మగారు అయితే కరెక్ట్గా ఈ రౌండ్గా చుడుతున్నారండి. చుట్టిన తర్వాత నేను ఒక్కొక్క వంట అన్న తీసుకుని వెళ్ళి తింటా ఉంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, అసలు వర్ణించలేం. చాలా బాగుంది. ఏదేమైనా మనం పండించిన పంట అక్కడ మొత్తం అంతా కోసి ఇలా కుప్పనూర్చి తర్వాత ఇంటికన్నా తెచ్చి ఈ నువ్వులు అనేది బాగా కడిగి ఒక రోజంతా ఎండపోసిన తర్వాత బెల్లం తర్వాత నువ్వులు మొత్తం ఈ రోట్లు అన్నది వేసి బాగా దంచి ఇలా రౌండ్గా చేసుకొని ఇక్కడే మనం ఇక్కడ ఇలాగ టేస్ట్ చేస్తే మాత్రం ఆ ఫీలింగే వేరండి. ఎందుకంటే మనమే స్వయంగా కష్టపడి మనమే స్వయంగా ఈ స్వీట్ అన్నది తయారు చేసుకుని తింటే ఆ అనుభవం వేరండి. ఆ స్వీట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఈ తినడం ఏంటంటే చాలా బలం అండి. దీని ద్వారా వచ్చే తెలవపిండి కూడా ఈ పశువులకి చాలా మంచిదండి. ఎక్కువగా ఈ పశువులకు మాత్రం పెడితే ఈ తెలవపిండి అన్నది ఎక్కువగా పాలనే వస్తాయి. అలాగే ఆవు కూడా ఏ గేదెలైనా సరే చాలా పోషకంగానే ఉంటాయండి, చాలా బలంగా ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, బాగా మా నాన్నగారు దంచిన తర్వాత ఆయిల్ అన్న తేలిందండి. ఎంత ఆయిల్ తేలిందో ఒకసారి మీరు చూడండి. కొంతమంది ఏంటంటే కిరాణా షాపులంట ఈ తెల్ల నువ్వులన్నీ తెచ్చుకొని ఇలాగ సిమ్మిడన్న చేసుకుంటారండి. దానివల్ల ఏంటంటే కొన్ని పోషకాలు అనేవి తక్కువ ఉంటాయండి, ఎక్కువగా అన్నవి ఉండవు. ఇప్పుడు ఇలాగ దంచుకోవడం వల్ల ఏంటంటే పోషకాలు అనేవి 100% అనేవి ఇందులో పోషకాలు అనేవి ఉంటాయండి. ఇలా తినడం వల్ల ఏంటంటే ఎముకలు కూడా కొంచెం దృఢంగా ఉంటాయండి, చాలా బలంగా ఉంటాయి. మొత్తానికి అయితే చివుడు మొత్తం అంతా దంచామండి. దంచపోతే మాకు చాలా ఎక్కువ సమయం అన్నది పడ్డదండి. ఏంటంటే మొత్తం ఇలాగ చిన్న చిన్న వంటలు అన్నది చుట్టారండి మా అమ్మగారు అన్నది. ఒకసారి మీరు చూడొచ్చు, చాలా కష్టపడ్డారండి. మొత్తం అంతా చెమటలని వస్తే ఇంకా నేనే తక్కువ కష్టపడడం అన్నది. ఎలాగుందో మా అమ్మ మాటలోనే మీరు తెలుసుకోండి. అమ్మ ఒకసారి టేస్ట్ చేయమ్మా. మా గిరిజన ప్రజలు అన్నది ఈ వంట మొత్తం పెట్టేశానండి. మా అమ్మగారు అయితే నవ్వుతున్నారు. ఈ సీజన్లో అన్నవి మా గిరిజనులు పండించిన ఈ నువ్వుల పంట అన్నది మేము కొంత అన్నది తీసుకుంటామండి. ఉన్నది దళాలకు అన్నది అమ్మేస్తాం. అమ్మిన తర్వాత బాగా నువ్వులన్నీ శుభ్రం చేసి ఇలాగ రోడ్లు అన్నది వేసి బాగా పెంచుతామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ అయితే సూపర్ ఉందని, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తినేటైతే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా సంతోషంగా తినేదైతే. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈ పని చేశారండి. మొత్తం నువ్వులన్నీ దంచారు. మా అమ్మగారు అయితే మాటకి నువ్వులని ఈ వంటలని చిన్న చిన్న వంటలని ఇస్తున్నారు. నేనైతే తినలేకపోతున్నాను. చాలా స్వీట్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. అలాగే త్వరలోనే మంచి మంచి వీడియోస్ అన్నీ రాబోతున్నాయండి. మీరు వేచి చూడండి. ఒక 50 లడ్డూలు అనేవి వచ్చాయి, అదే 50 చిమ్ముడుండలు అనేవి వచ్చాయండి. మీరు ఒకసారి మీరు చూడండి, చాలా బాగున్నాయి కదా. అలాగే చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి, కొండదరాజు క్యాంపింగ్ వీడియో చేస్తావు కదా అని చెప్పావు కదా, ఇంకా చేయలేదని చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. తప్పకుండా చేద్దామండి. ఏంటంటే కొంచెం మా సైడ్ అయితే కొంచెం ఎక్కువ వర్షాలు లేదంటే ఎక్కువ ఎండలనే కాసేస్తున్నాయండి. సరైన కొంచెం వాతావరణం అనుకూలంగా ఇస్తే మాత్రం తప్పకుండా మంచి మంచి వీడియోస్ అన్నీ తీసి మన యూట్యూబ్ ఛానల్ అన్నది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అలాగే మా బావగారు జీకే డీల్స్ అన్నది
కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది ఫాలో అవ్వట్లేదండి. తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ దసరా ఆఫర్లకి అలాగే సంక్రాంతి ఆఫర్లకి చాలా తక్కువగానే వస్తువులనే వస్తాయండి. మీరు కూడా కొనుక్కోవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చింది అనుకున్నానండి. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరియు గంట సంపలు నొక్కండి. ఉంటానండి. ఇట్లు మీ కేడర్ కొండతారు. నమస్కారం.